యూదా పత్రిక నూతన నిబంధన గ్రంథంలో యూదా పత్రికలో ఒక మాట రాయబడి ఉన్నది. 14-15 వచనాలు. ఇక్కడ యూదా ఒక చక్కటి స్టేట్మెంట్ ని, ఒక చక్కటి మాటను మనకి ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. ఈ రోజుల్లో మరి వాక్యము అంతటా ప్రచురపరచబడుతున్నది. ప్రతి భూమి అంతం వరకు కొనాలలో మూలాలలో మరి ఇంటర్నెట్ ద్వారా, మరి ఫోన్లో, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్, ఇట్లా సోషల్ మీడియా ద్వారా కూడా దేవుని మాటలు వినబడుతూ ఉంటున్నాయి. మరి అనేక ప్రాంతాలలో మందిరాలు కూడా కట్టబడి ఉన్నాయి. అనేక జాతుల వారు, అనేక మతాల వారు, అంటే కుల మత భేదము లేకుండా అనేకులు సృష్టికర్తను, నిజ దేవుణ్ణి తెలుసుకొని గ్రహించి వారి జీవితాలు ప్రభుకు సమర్పించిన వారై వారు జీవిస్తూ ఉంటున్నారు. దేవుడు భూమి ఆకాశములను కలుగజేసి ఆ తర్వాత మనుషులను కూడా సృష్టించాడు. మనుషులకు కావలసిన సమస్తమును కూడా ప్రభు కలుగజేసినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తాం. అయితే వారి యొక్క చిన్న పొరపాటు ద్వారా, తప్పిదము ద్వారా, అవిధేయత ద్వారా వారు దేవుని నుండి దూరం అయిపోయి వారు జీవమును కోల్పోయి దేవుని మహిమను కోల్పోయిన వారిలో ఉంటున్నారు. అయినప్పటికీ దేవుడు వారిని ప్రేమించి కనికరించి మరి వారిపైన ప్రేమ చూపించి వారికి ఒక అవకాశమును, ఒక వెసులుబాటును దేవుడు కలగజేశాడు. ఆ తర్వాత భూమి మీద విస్తరించడం, ప్రజలు ఇప్పటి వరకు ప్రపంచమంతటా భూమి ఎక్కడ అనుకూలముగా మనిషి జీవన యోగ్యంగా ఉన్నదో అక్కడంతా కూడా మనిషి యొక్క జాతి విస్తరించి మనుగడ చేస్తా ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుడు మానవుని తయారు చేసిన విధానం ఒక ఆశ్చర్యకరమైనది, ఒక అద్భుతమైనది. హల్లెలూయా. అయితే మొత్తానికి ప్రభు ఏం కోరుకుంటున్నంటే మానవులందరూ కూడా దేవుని యుద్ధకు రావాలా, సృష్టికర్త యుద్ధకు రావాలా, నిజ రక్షకుడైన, విమోచించగలిగిన, మోక్షమునకు మార్గమైన ఆయన యుద్ధకు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పరమందున్న దైవము, పట్టజాలని దైవము, ఈ లోకాలను కలగజేసిన దైవము ఒక మానవుని యొక్క శరీరములోనికి, అంటే మానవునిగా ఈ లోకానికి మానవుని యొక్క పాపము పరిహరించుటకు క్రీస్తుగా 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రావలసి వచ్చినది. విశ్వసించడం అంటే మొట్టమొదటిగా మానవుడు సృష్టికర్తను గ్రహించాలి. ఆ తర్వాత తనున్న పాపములో నుండి, అంటే తనున్న ఈ అంధకార సంబంధమైన జీవితంలో నుంచి విడిపించగలిగిన వారిని గ్రహించాలి, తెలుసుకోవాలి, ఆయన యుద్ధకు రావాలి. ఆయన క్రీస్తు అని అనేక గ్రంథాలు, వేదాలు లేదా బైబిల్ మనకు స్వచ్ఛంగా నిష్ఠగా మనకు బోధిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని తెలుసుకున్న వారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు, అనేక ప్రాంతంలో అనేకులు, అంటే ఈ భూమిలో ఉన్న మతాలకు సంబంధం లేకుండా, కులాలకు సంబంధం లేకుండా, ప్రాంతీయ సంస్కృతులకు సంబంధం లేకుండా వారు ప్రభుని ఎరుగుతూ ఉన్నారు, ప్రభుని తెలుసుకుంటూ ఉన్నారు, దేవుని గ్రహిస్తూ ఉన్నారు, వారి జీవితాలు మార్చుకుంటున్నారు. అసలు దేవుని నమ్ముకోవడం, దేవుని యొద్దకు రావడం అంటే మన జీవితాలు మార్చుకోవడం. ఏం చేయడము? మార్చుకోవడం. ఈ భూమి మీద భక్తిహీనత లేదా అసమాధానము లేదా అన్యాయమైన, అక్రమమైన జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉంటాం. వాటి నుంచి మనం విడుదల పొందడం, మానవత విలువలు కలిగి మనిషిగా జీవించడమే దేవునిలో జీవితం లేదా క్రీస్తులో జీవితం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే హనోకు ప్రవచించాడు. అంటే అప్పుడే చెప్పాడంట, ఇప్పుడున్న సమాజం ఎలాగుంటుందో ఇప్పుడు మనం ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ప్రభు ఒకవేళ మనకు బయలుపరిస్తే, ఇప్పుడు మనం ఎక్కడున్న దాన్ని లిఖించి పెడితే, అప్పుడు వారు చదువుకుంటే అది ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. హనోకు 7వ తరం. భూమి పుట్టినప్పుడు దేవుడు మనుషుల్ని కలిగజేసిన తరములో 7వ తరము ఇప్పుడున్న సమాజం గురించి రాసిపెట్టి ఉంచాడు.
అంటే ప్రవచించాడంట. ఏమని ప్రవచించాడు అంటే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంటే యేసు ప్రభువు భూమి మీద జన్మిస్తాడు, చనిపోతాడు, తిరిగి లేస్తాడు. ఆ తర్వాత రెండవ రాకడ మధ్య ఆకాశంలో జరుగుతుంది. ఎందుకు అంటే, ఇప్పుడు భక్తిహీనముగా ఉన్నవారు ఎవరు చెప్పండి? భక్తిహీనులుగా ఉన్నవారు, వారు భక్తిహీనమైన క్రియలను గురించి, అంటే ఇప్పుడు యేసు ప్రభువుని గురించి, ఆయన పరిచర్యను గురించి, ఆయన సిలువను గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చూడు. ఇప్పుడు అంతా కూడా సమాజంలో వ్యతిరేకత ఉంది కదా. ఈ మతోన్మాదులను పిలువబడుతున్న వారు, క్రీస్తును దేవుడుగా అంగీకరించిన వారు, పలుకుతున్న వారందరిని గురించి ప్రభు ఒప్పించుటకు, వారికి తీర్పు తీర్చుటకు ఆయన వస్తున్నాడు. నిజమే. ఈ హనోకు ప్రవచించాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రవచించాడు. అంటే దేవుని ఆత్మ కలిగి, దేవుని యొక్క దర్శనము కలిగి, ఎప్పుడో జరగబోయే విషయం, ఈ భూమి ఏమైపోతుంది, ఎటువైపు వెళుతున్నది, అంతం ఎలా ఉండబోతున్నది, దేవుని రాకడ ఎలా ఉండబోతున్నది అనే సంగతులను హనోకు ప్రవచించాడంటే, ఆయన ఎంతటి పరిశుద్ధమైన జీవితం జీవించి ఉంటాడు, ఆయన ఎంతటి మారుమనసు కలిగిన జీవితం జీవించి ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎంతటి ఒక భక్తి జీవితము, ఆత్మీయ జీవితం కలిగి ఉంటాడు చూడండి. హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మనం ఇక్కడ నేను చాలాసార్లు భక్తిహీనముగా, భక్తిహీన క్రియలు, భక్తిహీనులైన పాపులు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అంతా కూడా భక్తి చేస్తున్నాం కానీ దాంట్లో శక్తి లేదు, సమర్పణ లేదు, తెగింపు లేదు, త్యాగము లేదు కదా. చాలా యూనిక్. ఈ వరల్డ్ లో, ఈ భూమి మీద మనిషి చాలా ప్రత్యేకమైన వాడు. హల్లెలూయా. నేను ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు నాకు ఆలోచన వచ్చింది. చాలాసార్లు దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అల్ప జీవితము, గడ్డి పువ్వు లాంటి జీవితము, ఈ రోజు ఉండి రేపు పోయే జీవితము, పనికి మాలిన జీవితము, వ్యర్థమైన జీవితము. హల్లెలూయా. మనుషులను కూడా ఏముందిలే, మనము ఈ రోజు ఇంట్లో రేపు మంట్ల, మనకి ఏం ప్రత్యేకత ఉంది అని మనం చాలాసార్లు అనుకుంటాం. నేనంటాను, మనిషి జీవితము విలువైనదిగా ఉండకపోతే, ప్రత్యేకమైనదిగా ఉండకపోతే, అద్భుతమైనదిగా ఉండకపోతే, పరమందున్న దేవుడు పరలోకమును విడిచి భూలోకానికి మనిషిగా వచ్చి, ఈ మనిషి కొరకే కదా తన శరీరంలో ఉన్న రక్తమంతా దారపోసి, తాను కొరడా దెబ్బలు తిని సర్వ మానవాళి కొరకు భూమి మీద ఉన్న మనుషులందరినీ ప్రేమించి, మనుషులందరి కొరకు అంత వేదన పడి, కొరడా దెబ్బలు తిని, రక్తమంతా చిందించి, ముళ్ళ కిరీటం ధరించి, ఒక భయంకరమైన సిలువ శిక్షను భరించి తన ప్రాణము పెట్టి తిరిగి లేచాడు. అంటే మానవ జీవితం ఎంత గొప్పది, అవునా కాదా? హల్లెలూయా. నీ జీవితము, నా జీవితం, ప్రతి ఒక్కరి జీవితము దేవుని దృష్టిలో చాలా ఒక ప్రత్యేకమైనది, ఒక విలువ కలిగినది. మనం గ్రహించాలము, నా జీవితము చాలా ప్రత్యేకమైనది, నా జీవితము చాలా విలువైనది, నా జీవితము చాలా ఖరీదైనది. ఊరికే లేదు నా జీవితము. నీ జీవితము కొరకి, నీ లైఫ్ కొరకి నీవు రక్షించబడాలని, ఈ లోక సంబంధమైన వ్యవహారములో నుంచి, తప్పుడు భక్తిలో నుంచి, ఆచారములో నుంచి, మతములో నుంచి, కులములో నుంచి, మానవుడు అనేవాడు ఒక ప్రత్యేకమైన వాడు. మనుషులు ఏర్పరచిన ఈ యొక్క గిరిలో
మనుషులు ఏర్పరిచిన ఒక బంధకములో, ఒక ఉచ్చులో, ఒక వలలో జీవించకూడదు. హల్లెలూయా. ఈ భూమి మీద మనిషి కొరకు, మానవుల యొక్క విడుదల కొరకి, మానవుల యొక్క క్షేమము కొరకి, మానవుల యొక్క రక్షణ కొరకి, మానవుని యొక్క ఏమంటారు నిజమైన స్వాతంత్రము కొరకి, మానవుని యొక్క విడుదల అంటే అంధకార సంబంధమైన చీకటిలో నుంచి, పాపపు క్రియలో నుండి, భయంకరమైన అనారోగ్యములో నుంచి, ఒక శాపముతో నిండిన దరిద్రతలో నుండి విడిపించబడాలి అంటే అది ఎవ్వరూ చెయ్యలేరు. హల్లెలూయా. మనిషి కూడా ఎన్ని నోములు నోసినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు పాటించినా, ఎన్ని పూజ పునస్కారాలు, ప్రార్థనలు చేసినా, తనకు తానుగా తనున్న ఊబిలో నుండి, తనున్న చీకటిలో నుండి, తనున్న ఈ పాపపు అంధకార చీకటిలో నుంచి బయటికి రాలేదు. అందుకే పరమందున్న సృష్టికర్త అయిన దైవమైన సమస్తము కలగజేసిన ఆ దేవాది దేవుడే క్రీస్తు అను నామములో, ఏ నామములో? క్రీస్తు అను నామములో ఆయన ఈ లోకంలోనికి ఒక శరీరధారిగా కన్య మరియ గర్భములో జన్మించవలసి వచ్చింది. నీవు దేవుడికి ప్రత్యేకమైన వాడు, నువ్వు ప్రత్యేకమైన దాను. నీ జీవితము విలువ నీకు తెలియట్లే. సృష్టికర్త అయిన రక్తంతో సమానము. ఆ రక్తమే ధారపోసాడు, నీ తన ప్రాణమే కలవరి శిలువలో అర్పించాడు. నువ్వు వెండితో పోల్చుకుంటున్నావా? బంగారంతో పోల్చుకుంటున్నావా? పనికి మాలిన డబ్బులతో పోల్చుకుంటున్నావా? లేదా ఇంకొక వ్యక్తితో నువ్వు పోల్చుకుంటున్నావు? నీ జీవితము ఎవరితో పోల్చుకో. హల్లెలూయా. నీ జీవితం ఒక ప్రత్యేకమైనది. దేవునితో నడిచేవాడు క్రైస్తవ జీవితం, భక్తి జీవితం, ఆధ్యాత్మిక జీవితం, రక్షణ జీవితం అంటే ఓన్లీ ఆదివారము మందిరానికి వెళ్ళి, లేదా నెలకొకసారి వెళ్ళి నువ్వు బల్ల తిని ఇంటికి వచ్చి ఇష్టంకి వచ్చినట్టు జీవించేది కాదు. నీకంటూ ఒక నియమ నిబద్ధత, నీకంటూ ఒక క్రమము, నీకంటూ ఒక సమర్పణ, నీకంటూ ఒక త్యాగం అనేది ఉండాలి. దేవునితో నడిచే అనుభవం నీకు ఉండాలి. ఏముండాలి చెప్పండి? దేవునితో జీవించే ఒక సహవాసము, సంబంధము నీకు కలిగి ఉండాలి. ఈరోజు అనేక కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానము, ఒక సమృద్ధి, ఒక ఆరోగ్యము ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే భక్తి చేస్తున్నాం. అక్షరానుసారమైన భక్తి, వారిని చూసి వీరిని చూసి భక్తి. నీకంటే గ్రహింపు, నువ్వు చదువుకున్న వ్యక్తి అయితే, చదువుకోలేని వ్యక్తి అయినా కానీ, ఏది సృష్టికర్త ఎవరు, ఈ సృష్టి ఎలా నడిపించబడుతున్నది, ఈ సృష్టిలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారు, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టే రక్తం కాచిన సృష్టికర్త ఎవరైనా ఉన్నారా? చీకటి ఏది, అన్యాయం ఏది, అక్రమం ఏది, యథార్థత ఏది, దానిలో నుంచి మనం బయటికి ఎలా రావాలి, ఆధ్యాత్మిక జీవితం ఏంటి, మనుషులు ఈ భూమిని వదిలిన తర్వాత ఎక్కడికి వెళుతున్నారు? హల్లెలూయా. ఇది శాశ్వతం కాదు కదా, పర్మనెంట్ కాదు కదా అని గ్రహింపు అనేది మానవులకు ఉండాలి. మాకేంటి పాస్టర్ గారు, అయ్యా మాకేంటి, మేము ఒక పని చేసి, ఒక గడ్డి పని చేసి, ఒక ఉద్యోగం చేసి, పొలంలో పని చేసి అలా బ్రతుకుతున్నాం. మా పిల్లలు చదువుకున్నారులే, వాళ్ళు బైబుల్ చదువుతారులే, మా ఇంట్లో ఉన్న స్త్రీలు వాళ్ళు మందిరానికి వెళ్తారులే అని అనుకుంటాం. నేనంటను ఒక కుటుంబంలో ఆ కుటుంబము దీవించబడాలి, ఆ కుటుంబము మంచి ప్రవర్తన, మంచి యాటిట్యూడ్, మంచి ఒక ఫలభరితంగా ఉండాలి అని అంటే ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు, తల్లి, తండ్రి, ఆ కుటుంబంలో పెద్దలు దేవుని తెలుసుకొని దేవునితో నడవడము నేర్చుకోవాలి. బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు, దేవుడు నాకు చక్కటి ఆయుష్నిచ్చాడు. ఏమిచ్చాడు? చాలా ఆయుష్ ఇచ్చాడు, నాకు చాలా సంవత్సరాలు బ్రతికాను, మంచి కుటుంబం ఇచ్చాడు, చాలా మంది నాకు కుమారులు ఉన్నారు, చాలా సంపాదన ఉంది, నాకు చాలా సంపాదన ఉంది, భూములు, పశు సంపద, వెండి బంగారములు, ధన సమృద్ధి, ధాన్యము ఉన్నది. కానీ నా జీవితం అంతా ఆయాసమే, పోరాటమే, కన్నీళ్ళే,
ఏమన్నారు చెప్పండి? నా జీవితం అంతా ఒక పోరాటమే, ఆయాసమే, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అంటాడు ఫరోతో, అయ్యా నువ్వు చాలా గొప్పవాడు అంటే ఏం గొప్పవాడిని? నా జీవితం అంతా శ్రమనే అయిపోయింది, చెమటగారవడమే అయిపోయింది. ఈ రోజుల్లో కూడా మనుషులు అలాగే జీవిస్తున్నారు. ఎవరితో నడుస్తున్నావు? సృష్టికర్తతో నడుస్తున్నావు. సర్వం ఆయన ఆధీనములో ఉన్నది. ఎవరి ఆధీనంలో ఉన్నది? ఏదైనా చేయగలిగిన, ఎప్పుడైనా చేయగలిగిన, నీకు ఎలాగైనా చేయగలిగిన ఆ శక్తిమంతుడైన యేసయ్యతో నువ్వు నడుస్తున్నావు కాబట్టి హల్లెలూయా, నీవు భయపడవలసిన అవసరత నీకు లేదు. నోవహు కంగారు పడలే, బెదరలే, గుండె బలగలే. జలప్రళయం వచ్చేస్తుందా, నేను కూడా సిద్ధం చేసుకోవాలా? మరి సిద్ధం కాకపోతే ఎట్లా? నువ్వు అంటున్నావు కానీ నువ్వు కూడా సిద్ధం చేసినాక కూడా మరి నేను మునిగిపోతానేమో, మరి అందరికి వస్తే నాకు కూడా వస్తుందేమో. అవేవి చింతించవద్దు, ఆలోచన పెట్టుకోవద్దు. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవునితో నడుస్తున్నావు కాబట్టి, నువ్వు దేవునితో నడిచేవాడవు కాబట్టి నువ్వు ఓడను సిద్ధం చేసుకుంటే చాలిక. ఏం చేసుకుంటే చాలు? ఓడ రెడీ చేసుకుంటే చాలిక. మిగతాదంతా దేవుడే. నువ్వు అది చెప్పింది చేస్తే చాలు, ఆయనతో నడిస్తే చాలు. నీ పక్కన ఎవరున్నారు? నీ తండ్రి, నీ దేవుడు, నీ రక్షకుడు, నీ విమోచకుడు, నీ ఐశ్వర్యవంతుడు. చిన్నపిల్లగాడు తన తండ్రితో నడిస్తే ఏమైనా ఆలోచిస్తాడా? ఏమైనా టెన్షన్ పడతాడా? ఏం ఎదురొచ్చినా, కాలు జారినా, వర్షం పడ్డా, ఎండ కొట్టినా భయపడతాడా? వాడికి అసలు ఆలోచనే ఎందుకు? పక్కన ఎవరు నడుస్తున్నాడు? అదే డాడీ నడుస్తుంది. నేనంట భూలోకపు డాడీ, నిన్ను కాపాడినా కాపాడకపోయినా, నేను ఆదుకోకపోయినా, నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా. అందుకే యేసు ప్రభు ఉపమానం చెప్పాడు, భూలోకపు తల్లిదండ్రులే చెడ్డవారయ్యుండి తమ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యదెరిగిన ఎడల. అంటే మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి ఇవ్వాలనుకుంటాం. ఏం ఇవ్వాలనుకుంటామో? మంచి ఇవ్వాలనుకుంటాం. మరి పరలోకపు తండ్రి ఇంకెంత గొప్పవాడు. అందుకే రోమిల రాసిన పత్రికలో తన కుమారుణ్ణి నీ కొరకు భూలోకానికి పంపించి రక్తము కార్చి చనిపోవడానికే వెనుకాడని దేవుడు. ఏమాడని దేవుడు? వెనుకాడని దేవుడు. చెప్పండి, నా కొరకు తన కుమారుణ్ణే ఇచ్చాడు. మనకు కావలసింది ఇవ్వడా? హల్లెలూయా. అంటే దేవుడే నీ కొరకి, నా కొరకి, సర్వమానవుల కొరకి, మన కుటుంబాల కొరకి భూలోకానికి వస్తే అదే రాయబడి ఉంది. తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుకదీయని దేవుడు నీకు కావలసింది ఎందుకు ఇవ్వడు? నీకు ఎందుకు అనుగ్రహించడు? హల్లెలూయా, హల్లెలూయా. నీవు చెయ్యవలసింది, నేర్చుకోవలసింది, ఆలోచించవలసింది, నేను నా దేవునితో నడుస్తాను. ఏం చేస్తాను? నా దేవునితో నేను నడుస్తాను. నేను మీకు ఒక మాట చెప్తాను, యూట్యూబ్లో ఉన్నవారైనా సండే ఆదివారంకి వెళ్ళి ఇంటికి వస్తే దేవునితో నడిచినట్టు కాదు. నువ్వు పాట పాడినంత మాత్రాన దేవునితో నడిచినట్టు కాదు. క్రైస్తవులు బాగా నేర్చుకున్నా, పైన భక్తి నేర్చుకున్నా, సమయానుకూలమైన భక్తి నేర్చుకున్నారు, అక్షరానుసారమైన జీవితము నేర్చుకున్నారు. ఆత్మీయ జీవితము కాదు, లోపల ఆధ్యాత్మిక జీవితము కాదు, మారు మనసు పొందిన జీవితము కాదు. హల్లెలూయా. ఆచారబద్ధమైన జీవితం, నామకార్థ జీవితం. దేవునితో నడవడం అంటే దేవుడు నీ పక్కనే ఉంటున్నాడు. నీవు ఇంట్లో ఉన్నా, పొలములో ఉన్నా, ఉద్యోగంలో, ఆఫీస్లో ఉన్నా, నువ్వు కాలేజీలో ఉన్నా, డ్రైవింగ్లో ఉన్నా, వెహికల్ మీద ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, అది చీకటైనా పగలైనా, నువ్వు ఆడే ప్రతి మాటకి, నువ్వు చేసే ప్రతి ఆలోచనకి
నీవేసే ప్రతి అడుగుకి, నీవిచ్చే ప్రతి మాటకి, నువ్వు వెనకాల ఆడే ప్రతి మాటకి, నీ దేవుని పక్కల్ని ఆయనతో నడుస్తూ ఉంటే నువ్వు అలా మాట్లాడతావా? మీ డాడీ పక్కనే ఉన్నప్పుడు నువ్వు సిగరెట్ తాగుతావా? మీ డాడీ పక్కనే ఉన్నప్పుడు నువ్వు తప్పుడు మాట మాట్లాడతావా? మీ డాడీతో నడుచుకుంటూనే నువ్వు బొంకుతావా? 99 ఏళ్ళు అబ్రాహాంకు. ఎన్నేళ్ళు? 99. అంటే ఆల్మోస్ట్ సెంచరీకి 1 ఇయర్ తక్కువ ఉన్నది. హల్లెలూయా. అంటే బాగా ముసలుడు అయిపోయాడు. ఏమైపోయాడు? మనమేమనుకుంటాము, ఇంకేమున్నది నాది, రేపు మాకు చచ్చిపోతాను, నాకు 70 ఏళ్ళు, నాకు కొడుకులు పుట్టారు, కోడళ్ళు, మనరాలు. ఇప్పుడు నేను చర్చికి ఏమి వెళ్తాను? యాడికి? చర్చికి వెళ్తాను. ఇప్పుడు మాది ఏమున్నది? ఆ మాట మాట్లాడినా ఏం ప్రాబ్లం, ఏది తిన్నా తినకపోయినా. హల్లెలూయా. వాక్యం అలా కాదు. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వరకు అందరికీ రక్షణ కావాలి. నువ్వు మోక్షం పోవాలంటే, నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే నీకు మారు మనసు కావాలి, రక్షణ కంపల్సరీ కావాలి. హల్లెలూయా. అబ్రాహాము ఏమంటాడు? 99 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. ఏమంటాడు చెప్పండి? ఎల్ షదాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడు. అంటే నేను ఏదైనా చేయగలిగిన వాడిని, ఎప్పుడైనా చేయగలిగిన వాడిని, ఎక్కడైనా చేయగలిగిన, ఎవరికైనా అద్భుతం చేస్తాను. విచిత్రం ఏంటంటే ముసలోళ్ళు మందిరానికి వెళ్ళరు, యవ్వన బిడ్డలు మందిరానికి వెళ్ళరు. ఏ వయసులో కూడా మారు మనసు పొందరు. ఏ వయసులో కూడా దేవుని నువ్వు ఆశ్రయించకపోతే ఇంకా నువ్వు ఎలా వృద్ధిలోనికి వస్తావు? ఆయన ఏమన్నాడు? సర్వశక్తి కలిగిన దేవుడు నా సన్నిధిలో నడుచుచు. ఎక్కడ నడవాలి నువ్వు? నా సన్నిధిలో. సన్నిధి అంటే ఆయనతో నడుచుచు, ఆయన ఏర్పరిచిన మార్గములో నడుచుచు, ఆయన నియమించిన వాక్యములో నువ్వు నడుచుచు, వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ నడుస్తూ ఉండాలి. నిందారహితంగా జీవించాలి. ఎలా జీవించాలా? నింద లేకుండా. అంటే దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, దేవుని మార్గము అనుసరిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే నీకు అత్యధికముగా ఏం చేస్తాడంటే ఆయన వృద్ధి పొందిస్తాడంట. ఏం పొందిస్తాడు? వృద్ధి పొందిస్తాడు. అనేకమైన బోధలు అనేక రకాలుగా ఉండాలి. మనం దేవుని వాక్యంలో ఉన్నట్టుగా మనం చదువుకుందాం. హల్లెలూయా. ఇది దేవుని మాటనే కదా. అబ్రాహాము, నువ్వు నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకుంటే నేనేం చేస్తా? నిన్ను దీవిస్తా. ఏం చేస్తా? నిన్ను దీవిస్తా. ఆయన ఎట్లా ప్రార్థన చేస్తున్నా అంటే, ఈయన ఒక రాజు, యూదా దేశానికి, యూదా ప్రజలకు రాజు హిజ్కియా. అయితే ఆయనకు ఒక భయంకరమైన రోగం వచ్చిందంట. ఏమొచ్చిందంట చెప్పండి? ఇక్కడ వినండి. ఏమొచ్చింది? ఆయనకు రోగం వచ్చింది. అంటే చనిపోయే రోగం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? మరణకరమైన రోగం, అంటే చచ్చిపోయే రోగం. హల్లెలూయా. అయితే ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి ఆయన అన్నాడు, రాజుగారు, హిజ్కియా గారు, మీకు మరణకరమైన రోగం వచ్చింది కదా, మీరు చచ్చిపోతున్నారు, మీరు చక్క పెట్టుకోండి, అంటే సరి చేసుకోండి లైఫ్ ని అన్నాడు. అప్పుడు హిజ్కియా గోడ వైపు తన ముఖం తిప్పుకొని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. చదవమ్మా. యెహోవా, యెహోవా, 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నీ నెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నీ నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. మన ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ సమస్యలో దేవుడు ఒక సరైన విధానంలోకి తెస్తాడు. మన బలం, మన ధనం, మన జ్ఞానంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇట్లా చేసుకుందాం, అట్లా చేసుకుందాం, అది రాదు. ఒక రోగమే రాని, ఒక అవమానకరమైన పరిస్థితి జరగని, మన ఇంట్లో అక్కకు, చెల్లెకు, తమ్మునికి, అన్నకు, బావకు, మమ్మీకి, డాడీకి, తాతకు ఏదైనా ఇబ్బంది రాని ఏం చెయ్యాలా? దేవుని ఎదురు పరిగెత్తుకుని రావాలి. అయితే ధైర్యం ఉంటుందా మనకు? హిజ్కియా ఏమంటున్నాడంటే, ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, నీ ముంగట నేను ఎట్లా నడిచాను, నిజంగా నా జీవితం నీకు తెలుసు కదా ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడట. ఏం పొడిగించాడు?
15 సంవత్సరాల ఆయుష్. అంటే దేవుడు వెంటనే జవాబిచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? జవాబిచ్చాడు. అంటే మనము ప్రార్థన చేయడానికి ధైర్యం కావాలి అంటే మనం దేవుడితో నడిచే వారముగా ఉండాలి. నిజం ఉండాలి కదా. మనం ఆడిన మాట, మనం చేసిన పనులు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నేను ఎంత చక్కగా బ్రతికిన ప్రభా, నేను ఒక్కసారి జుట్ట మాట్లాడలేను ప్రభా అని నువ్వు చెప్పగలవా? నేను బైబిల్ మంచిగా రోజు చదువుతుండే ప్రభా అని నువ్వు చెప్పగలవా? నేను ప్రార్థన ప్రతిరోజు చేసుకున్నాను ప్రభా అని నువ్వు చెప్పగలవా? వినండి, ఇది టైం పాస్ కొరకు నేను చెప్పట్లేదు. ఇంత ఏమంటారు, అరిచి జీవితాలు సరిచేయబడాలంటే దేవునితో నడవడం, దేవుని సన్నిధిలో నడవడం మనము నేర్చుకోవాలి. సండే వస్తుందంటేనే, లేదా నలుగురికి దేవుని దగ్గరికి నడిపించడం, దేవుని కొరకు మనము త్యాగం చేయడం, మన లైఫ్ని సాక్రిఫైస్ చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులైన వారందరూ దేవుని కొరకు జీవించిన వారు, దేవుని కొరకు నడిచిన వారు, సంఘాలలో పనులు చేసేవారు, దేవుని కొరకు ఏదైనా ఖర్చు చేసేవారు, ధనము చెల్లించేవారు, దేవుని కొరకు. పౌలు ఉన్నాడు, ఎవరి కొరకు? దేవుని కొరకు నడిచినవాడు. దేవునితో నడుస్తూ దేవుని కొరకు నడిచాడు. హల్లెలూయా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఇక చాలా ఎడ్యుకేషన్ చేశాడంట. ఏం చేశాడు? హి వాజ్ ఏ హయ్యర్ ఎడ్యుకేషన్, బ్రిలియంట్ పర్సన్ సౌలు. గమలీయేలు పాదముల యుద్ధ అని రాయబడింది. చాలా తర్ఫీదు పొందాడు. తర్ఫీదు పొంది చాలా నిష్ఠగా, చాలా రోషం కలిగి, పట్టుదల కలిగి, యవనుడుగా మీలాగా ఉన్నప్పుడు, బ్రతుకుతూ ఉన్నప్పుడు, క్రైస్తవులు అందరినీ హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు పట్టుకున్నాడు. ఏం చేశాడు? దేవుడు పట్టుకుని గుడ్డితనం కలగజేసి దమస్కులోకి నడిపిస్తే అక్కడ హననీయ అనే శిష్యుడు ఉంటే అక్కడికి వెళ్ళమన్నాడు. అయితే దేవుడు హననీయతో మాట్లాడి, హననీయ, సౌలు కళ్ళు పోయినాయి, గుడ్డివాడు అయ్యాడు, పౌలుగా మారుతాడు, నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయాలంటే హననీయ కంగారు పడతాడు. ప్రభా, ఆయన ఇప్పటికే క్రైస్తవులు చాలా హింసిస్తున్నాడు, ఆయన దగ్గరికి పోయి ప్రార్థన చేయిస్తే ఎలా ప్రభు అంటే, లేదు, దేవుని కొరకు ఎలా నడవాలో నేను ఆయనకు చూపిస్తా. ఏం చేస్తా? దేవుని కొరకు ఎలా జీవించాలో నేను ఏర్పరచుకున్న సాధనమైన, ఏమైనాడు? సాధనం. హల్లెలూయా. నా కొరకు ఎన్ని హింసలు భరించాలో, తాడుకోవాలో నేను ఆయనకు నేర్పిస్తాను. అంటే నా కొరకు ఎలా నడవాలో ఆయనకు నేను నేర్పిస్తానంట. హల్లెలూయా. దేవుని కొరకు నడవడము చాలా తక్కువ. మనం ఏం త్యాగం చెయ్యం. మారిన తర్వాత ఆయన పరిచర్యలో రాస్తాడు. ఆయన ఒక చాలా 2-3 ప్లేస్లో రాస్తాడు పత్రికలలో, నేను ఎన్నో సార్లు ఉపవాసం ఉంటిని, తిండి దొరకక, ఎన్నోసార్లు దెబ్బలు తింటిని, ముమ్మారు దెబ్బలు తింటిని, కొరడా దెబ్బలు తింటిని, సముద్రంలో మునిగిపోతుంటిని ఎన్నోసార్లు అవమానించబడి తిని, ఎన్నోసార్లు రాళ్లతో కొట్టబడితిని. దేంతో కొట్టబడితిని? రాళ్లతో కొట్టబడితే. అంటే దేవుని కొరకు నడవడం అంటే సామెతలు రాసిండు, చెప్పంగా వినని వానికి హఠాత్తుగా ఆపత్కాలం వచ్చినప్పుడు కంగారు పడిపోతాం. ఏది కాపాడదు? దేవుని వాక్యం తప్ప. దేవుడు తప్ప కాపాడబడడానికి బంగారం కానీ పైసలు కానీ మనకు అడ్డుపడవని యేసుక్రీస్తు గ్రంథంలో రాయబడి ఉంది. నాకైనా నీకైనా. నేను మీకేదో తిడుతూ, మీకు మీదే కోపంతో కాదు, మీ మీద ప్రేమతో. దేంతో? శరీరంకు చెమట రానియం, స్నానాలు చేస్తాం, నల్లగా నీయం, ఆకలి కానీయం,